పోయిన వీడియోలో మనం పుతిన్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఈయన ఒక ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే ఒక స్టేట్మెంట్, అందులో కాబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతని ప్రాణాలకు మీకు హాని ఉంది, ఎవరైనా కూడా ఇతన్ని లేపే పరిస్థితి మీకు అమెరికాలో కనిపిస్తుంది, అక్కడ మీకు ఒక సిస్టమ్ అనేది లేదు. సో ఇది ఈయన మాట్లాడి మీకు డొనాల్డ్ ట్రంప్ గారు 4 ఏళ్ల పాటు జాగ్రత్తగా ఉండండి, అమెరికా పరిపాలన అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి అని కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. పోయిన వీడియోలో మాట్లాడాం. చూడండి, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చివర అంటే లాస్ట్ మూమెంట్లో పుతిన్ ఒక మాట అన్నారు. సో ఇవాళ మీకు ఈ న్యూస్ ఉంది చూసారా, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, బిత్తరపోయారు. ఇదేంటి ఈయన సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. ఏంటంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నేను ఆ రోజు చేసింది పొరపాటు, దానికి ఈరోజు క్షమాపణ అడుగుతున్నాను. అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక మహిళను ఉద్దేశించి ఇట్లా మాట్లాడడము అవసరమే లేదు. అక్కడ ఆ వేదికలో ఐఎమ్ సారీ అని చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ పుతిన్ గారు చెప్తున్నా కదా, ఒక శక్తివంతమైన వాడు ఎప్పుడూ కూడా అణిగిమణిగి ఉండడము, తన పవర్ను చూపించుకోకుండా ఉండడము ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణ. ఏమిటి విషయము అంటే చూడండి, జర్మనీకి ఒక ఛాన్సలర్ ఉండేవారు, మీకు యాంజెలియా మెర్కెల్ అంటారు. సో ఇప్పుడు యాంజెలియా మెర్కెల్ని ఉద్దేశించి అమ్మా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, ఆ టైంలో నిన్ను సారీ అడిగాను, ఇక్కడ అందరి ముందు కూడా ఇంటర్నేషనల్ మీడియా ముందు కూడా నన్ను క్షమించమని కోరుకుంటున్నాను నేను అనడంతో 2007లో ఎప్పుడో జరిగిన ఒక సంఘటన ఇవాళ సడన్గా పుతిన్ ఎందుకు ఈ విషయాన్ని రెఫర్ చేస్తున్నారు, ఎందుకు ఈవిడ వద్ద, ఈ మహిళ వద్ద, అంటే ఈవిడ జర్మనీ యొక్క ఎక్స్ ఛాన్సలర్ అండి. ఆ టైంలో ఈవిడ జర్మనీ యొక్క ఛాన్సలర్ అంటే ఏంటి, మీకు అధ్యక్షుడిలాగా ఒక ప్రెసిడెంట్ రోల్లో ఉన్న మహిళ. సో అలాంటిది మీకు 2007లో జరిగితే ఇప్పుడు ఎందుకు ఈయన సారీ అడుగుతున్నారు అంటే చాలా లోతుగా ఉంటుందండి. ఒక సింబాలిజం అనే దాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూసారనుకోండి, రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటున్నారు, కానీ దీన్ని ఎక్కడ దాకా తీసుకువెళ్ళాలి, నాటో రష్యా యుద్ధముగా మారాలి. సో ఇప్పుడు నాటో అన్నప్పుడు మీకు జర్మనీయే అక్కడ నెంబర్ 1 కంట్రీ, అమెరికాను పక్కన పెట్టండి, మీకు యూకే ఫ్రాన్స్ అన్నప్పుడు జర్మనీతో వీళ్ళు సరితూగలేరు కదా. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, ఈ యావత్తు ఫ్రెండ్లీ గ్రూప్, అంటే ఈ గ్రూప్లో ఎవరు, అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, వీళ్ళందరూ కలిసి జర్మనీని ఓడించాలి అనే ప్రయత్నాలు చేశారు. అంటే జర్మనీయే ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని వీళ్ళందరికీ తెలుసు. సో ఇవాళ ఏంటి, 3వ ప్రపంచ యుద్ధము వస్తే రష్యాకు జర్మనీకి మధ్య ఒక యుద్ధము రావాలి అని చెప్పి అమెరికా వాళ్ళ ప్లాన్. సో నాటో అంటే ఇవాళ జర్మనీ యుద్ధానికి సిద్ధపడాలి. సో ఇది పుతిన్ గారికి బాగా తెలుసు. ఈ కుట్రలో వీళ్ళు జర్మనీని లాగుతున్నారు అనేది బాగా ఈయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి సింబాలిక్ ఆయన ఏమంటున్నాడు, జర్మనీతో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, మీకు యాంజెలియా మెర్కెల్ ఉన్నప్పుడు మేము చాలా మంచి మిత్రులము, అలాంటిది ఇప్పుడు మీరు చూసారనుకోండి, నార్డ్ స్ట్రీమ్ 1, నార్డ్ స్ట్రీమ్ 2 అంటారు. అంటే రష్యా నుంచి ఒక గ్యాస్ పైప్ లైన్ నేరుగా జర్మనీలోకి వెళుతుంది, అక్కడ నుంచి యూరోప్ యూనియన్లో ఉండే 27 దేశాలు జర్మనీని కలుపుకొని వీళ్ళందరికీ కూడా మీకు ఈ న్యాచురల్ గ్యాస్ అనేది సప్లై చేస్తారు. ఇదే వీళ్ళ మధ్య ఉండే అగ్రిమెంట్. కానీ నార్డ్ స్ట్రీమ్ని ఏం చేశారు, ఆ పైప్ లైన్ ఏం చేశారు, వీళ్ళు ధ్వంసము చేశారు. ఎవరు చేశారు, అమెరికా, యుక్రెయిన్ కలిసి. ఎందుకండి చేస్తారు, సంబంధమే లేని వ్యవహారంలో. అంటే మీకు ఎప్పుడైతే ఈ పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యిందో ఇమీడియట్గా జర్మనీ వాళ్ళు ఏమంటారు, ఇది రష్యా పనే, రష్యా వాళ్ళే కావాలనేసే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇలా చేశారు అని. రష్యా వాళ్ళు ఏమంటారు, లేదు ఇదంతా కూడా నాటో పని, మాకు జర్మనీ మధ్య గొడవలు పెట్టాలని చెప్పి ఇలా చేశారు అని మాట్లాడతారు. ఫైనల్గా ఏమైంది, అమెరికా యుక్రెయినే ఈ పని చేశారు, ఈ కుట్రకు పాలు పంచుకున్నారు అనేది అర్థమైంది. అయినా కూడా ఇవాళ ప్లాన్ ఏమిటి, ఏదో ఒక రకంగా జర్మనీని రెచ్చగొట్టి రష్యాపై యుద్ధము చేయించాలి, మనం దూరం నుంచి దిక్కులు చూడాలి అనేది వీళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ పుతిన్ యొక్క ఆట ఎలా ఉంది, జర్మనీతో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, ఆ రోజుల్లో 2007లో
మీకు ఏంజెలియా మెర్కెల్ ఈవిడెక్కడ సోచి అనబడే నగరం, రష్యాలో ఉండే నగరం. సో ఇక్కడికి ఈవిడ పుతిన్ గారిని కలవడానికి వచ్చారు. ఎప్పుడు 2007లో. సో వచ్చిన ఆవిడ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సడన్గా లాబ్రడార్ రిట్రీవర్ని అంటారు, ఒక నల్ల రంగులో ఉండే ఇంత పెద్ద కుక్క, సడన్గా ఒక నల్ల కుక్క, ఇంత పెద్ద కుక్క వచ్చేటప్పటికి ఈవిడ వణికిపోయారు. సో వణికిపోవడము పుతిన్ గారికి అర్థమయ్యి ఆ కుక్కను తీసుకెళ్ళిపోండి అన్నారు. కానీ ఈవిడ ఏం చేశారు, బయటికి వచ్చి నాకు కుక్కల ఎలర్జీ ఉంది, యానిమల్స్ అంటే పడదు అని తెలిసి కావాలనేసే వ్లాదిమిర్ పుతిన్ గారు ఇలా చేశారు అని చెప్పి ఈవిడ బయటికి వచ్చి చెప్పారు. సో ఇది పుతిన్ గారికి అర్థం కాల. ఆయన ఏమన్నారు, నేను ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి, అంటే ఇదంతా అఫీషియల్ మీటింగ్ కాదు, మనం ఫ్రెండ్లీగా ఉన్నాము, రష్యాకు జర్మనీ మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందని దాన్ని చెప్పడానికి. ఇప్పుడు ఈ కుక్కను చూసారనుకోండి, ఈ బ్లాక్ లాబ్రడార్ అన్నారు అనుకోండి, సెర్గే సోరు అనబడే మీకు అప్పటి డిఫెన్స్ మంత్రి, ఆయన పుతిన్ గారికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇదంటే ఆయనకి పంచప్రాణం. పుతిన్ని మీరు చూసారనుకోండి, మీకు ఒక రాక్షసుడు లాగా ఒకవైపు కనిపిస్తాడు, ఇంకొక వైపు గొప్ప యానిమల్ లవర్ అనమాట. అంటే ఎలుక బంటి పైన సవారీ చేసే వ్యక్తి, దాన్ని పెంపుడు జంతువుగా పెంచుకున్నవాడు. అలాంటి పుతిన్ని మీరు చూసారనుకోండి, మీకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోసమే నేను కుక్కని రానిచ్చాను, అది నాకు చాలా చాలా క్లోజ్ కాబట్టి మీతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనుకున్నాను, మీకు ఇలా యానిమల్స్ అంటే భయం అనేది నాకు తెలియదు, ఐఎమ్ సారీ అమ్మా అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకా చెప్పడం కాదండి, మీకు అలాంటి ఒక చేదు అనుభవం జరిగింది అనుకుంటే మళ్ళీ రండి, మళ్ళీ మా రష్యా రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, ఈసారి మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఏంటి, జర్మనీ నువ్వు చేస్తున్నది తప్పు, అమెరికా వాడు చెప్పాడని చెప్పి నాటోలో ఉన్నాము అనుకొని నువ్వు రష్యాతో యుద్ధము అంటే మంచిది కాదు. నా శక్తి ఏంటో తెలుసు, నా బలము ఏంటో తెలుసు, నా దగ్గర ఉండే ఆయుధాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు. అంటే శక్తివంతమైన వాడు తన శక్తిని చూపించుకోవాలనుకోడు. అలాగ నేను నీతో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, దానిని కొనసాగించాలి అనుకుంటున్నాను, కాబట్టి మళ్ళీ నాతో ఫ్రెండ్షిప్ చెయ్యని ఇండైరెక్ట్గా మీకు ఏంజెలియా మెర్కెల్ రెఫర్ చేస్తూ, లేకపోతే ఈ టైంలో 2007లో జరిగింది, 2024లో ఒక ప్రెస్ మీట్లో పుతిన్ గారు ఐఎమ్ సారీ నన్ను క్షమించుని అనడం ఏంటి? అర్థము ఇదే, జర్మనీతో మాకు ఫ్రెండ్షిప్ కావాలి, లేదు యుద్ధమే కావాలి అంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి, దేనికైనా మేము సిద్ధముగా ఉన్నాము అని చెప్పడానికి ఆయన ఇలా మాట్లాడారు. పుతిన్ లాంటి వ్యక్తి నాకు సారీ చెప్తున్నారు అంటే ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అలాంటిది కాకుండా ఇది ఉత్తుత్తి కబుర్లండి, మేము యుద్ధమే చేస్తాము అంటే మీకు అదే జరుగుతుంది కదా. కాబట్టి డాగ్ డిప్లొమసీని పుతిన్ గారు ఈ సందర్భంలో, అంటే ఈ మహానాయకులను అందరినీ చూశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టే చాలా సాఫ్ట్గా సున్నితంగా ఉంటారు, ఇంకొక వైపు వీళ్ళు టోటల్ కిల్లర్స్. సో వీళ్ళు యానిమల్ లవర్స్, అట్ ది సేమ్ టైం తేడా జరిగితే తేడా అయిపోతుంది. సో ఇది వ్లాదిమిర్ పుతిన్ జర్మనీకి ఇచ్చే ఒక హెచ్చరిక. మరి దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఎంత ఒక విచిత్రమైన స్టోరీ, కానీ జర్మనీ యొక్క ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏంజెలియా మెర్కెల్ మళ్ళీ ఆవిడ జర్మనీ ఛాన్సలర్తో మాట్లాడతారా? రష్యాతో మన స్నేహం ఇంపార్టెంట్ అని చెప్తారా? ఇది అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఈ కథనం మీద అసలు మీ స్పందన ఎలా ఉంది? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.